తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలల్లో జరుగుతున్న అక్రమ ఫీజులు దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేస్తూ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ ఆధ్వర్యంలో స్థానిక కోటగుమ్మం వద్దనున్న డీఈఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా విభాగ కన్వీనర్ సత్యసాయి మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా అనుమతులు లేని పాఠశాలలో ఏ విధంగా నడుపుతున్నారని ప్రశ్నించారు. అదేవిధంగా యూనిఫామ్, బుక్స్ పేరుతో అక్రమంగా తల్లిదండ్రుల నుండి వసూలు చేస్తూ తీవ్ర ఒత్తిడికి గురిచేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రతి పాఠశాలలో నోటీస్ బోర్డులో ఫీజులు వివరాలు, అధ్యాపకుల వివరాలు పెట్టాల్సి ఉందని, కానీ ఏ పాఠశాలలో కూడా కనీసం నియమ నిబంధనలు పాటించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫీజు నియంత్రణ చట్టాన్ని ఏర్పాటు చేయాలని ఏబీవీపీ డిమాండ్ చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ లలిత్, వర్కింగ్ కమిటీ మెంబర్ వినయ్, నగర కార్యదర్శి రామ్, పృథ్వీ, శ్యామ్, సత్య, సతీష్ తదితర కార్యకర్తలు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఈరోజు స్థానిక డీఈఓ కార్యాలయం నందు ఏబీవీపీ ధర్నా నిర్వహించడం జరిగింది. దీనికి కారణం ఏంటంటే ఈరోజు తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి ప్రైవేట్ మరియు కార్పొరేట్ సెక్టర్లో ఉన్నటువంటి పాఠశాలలు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళ ఇష్టానుసారం ఏ విధమైనటువంటి నియమ నిబంధనలు పాటించకుండా ఈరోజు కామన్గా ఉన్నటువంటి తల్లి దగ్గర నుంచి మిడిల్ క్లాస్ తల్లిదండ్రుల నుంచి కొన్ని వేల లక్షల రూపాయలు దోచుకుంటున్నారు. వాళ్ళకి వ్యతిరేకంగా ఈరోజు ఏబీవీపీ ధర్నా చేయడం జరుగుతుంది. పాఠశాలల్లో కనీసము నియమ నిబంధనలు పాటించిన పాఠశాల మళ్ళీ ప్రైవేట్ మరియు కార్పొరేట్ సెక్టర్లపై ఏ విధమైన చర్యలు తీసుకున్నారని ఈరోజు ఏబీవీపీ రాజమండ్రి వేదిక మేము ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా ఈరోజు బుక్స్ పేరుతో, యూనిఫామ్ పేరుతో కొన్ని లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు. మీకు కావాల్సిన బ్రాండ్ మొత్తాన్ని మీ బుక్స్పై పెడుతున్నారు. దానికి పెట్టుకోవడానికి ఎవరు పర్మిషన్ ఇచ్చారో? డీఈఓ కార్యాలయం నుంచి వచ్చిందా, లేదంటే రాష్ట్ర విద్యాశాఖ మంత్రి మీకు పర్మిషన్ ఇచ్చారా అని ఈరోజు అఖిల భారత విద్యార్థి పరిషత్ ప్రశ్నిస్తూ ఉంది. అదేవిధంగా ఈరోజు మొత్తం రాష్ట్రం మొత్తం కూడా ఒక ఫీజు నియంత్రణ చట్టం లేకపోవడం కారణంగా రాష్ట్రంలో ఎక్కడ కూడా ఎలాంటి ఫీజు నిర్ణయించాలన్నది అయోమయ స్థితిలో ఈరోజు విద్యార్థులందరూ పాఠశాలలో ఒక ఫీజు నియంత్రణ చట్టాన్ని ఏర్పాటు చేయాలని ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది.